The blue team has scored for the first time! Reloading! Cover me! Hey guys, నా పేరు సుహెల్, మీరు చూస్తున్నారు mytechcreations ఛానల్ ఫ్రెండ్స్. అండ్ ఇవాళ వీడియోలో వచ్చేసరికి నేను మీకు ఇంటర్నల్ ఆడియోని రికార్డ్ చేయడం ఎలా అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యాక్చువల్లీ ఇదే వీడియో నేను పోయినసారి కూడా అప్లోడ్ చేశాను, కాకపోతే అది ఫేక్ అని కొంతమంది చెప్తున్నారు. యాక్చువల్లీ అది ఫేక్ కాదు, దాంట్లో కొత్తగా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసినప్పుడు నేను మీకు సరిగ్గా అర్థం లేకుండా వీడియో అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు నా దగ్గర 2 మొబైల్స్ అయితే ఉన్నాయి, ఒకటి నా చేతిలో ఉంది, ఇంకోటి నేను షూట్ చేసేది మొబైల్లోనే. తర్వాత ఇప్పుడు నేను మీకు ఇంటర్నల్ ఆడియో రికార్డ్ చేయడం ఎలా అనేది ఈ వీడియోని స్టార్ట్ చేస్తాను. సో దానికంటే ముందు నా ఛానల్ని మీరు మొదటిసారిగా చూస్తున్నట్లయితే గాయస్, కింద మీకు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ ఉంటుంది, సో దాన్ని ప్రెస్ చేసుకోండి. అండ్ నా దగ్గర నుంచి మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ లేదా అప్డేట్స్ కావాలి అనుకుంటే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, సో దాన్ని కూడా ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకోండి గాయస్. సో ఇప్పుడు లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. సో ముందుగా యాప్ పేరు వచ్చేసరికి స్క్రీన్ రికార్డర్, ఇక్కడ మనకు కనపడుతుంది కదా స్క్రీన్ రికార్డర్ బ్లూ కలర్లో, అదే అనమాట. సో ఒకవేళ ఇది మీకు డౌన్లోడ్ చేసుకోవాలి అనుకుంటే గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి ఇక్కడ మీరు స్క్రీన్ రికార్డర్ నో యాడ్స్ అని క్లిక్ చేయగానే టైప్ చేయగానే ఇక్కడ మనకు ఫస్ట్లో ఒక యాప్ వస్తుంది, స్క్రీన్ రికార్డర్ నో యాడ్స్ అనేది. సో అది ఇన్స్టాల్ చేసుకోండి. ఒకవేళ మీకు ఇన్స్టాల్ చేసుకోవడానికి లేట్ అవుతుంది, నాకు లింక్ ఇవ్వండి అంటే నేను మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఒకవేళ మీరు నా పాత వీడియో చూడాలి అనుకుంటే స్క్రీన్ రికార్డర్ది ఇక్కడ ఐ ఉంది కదా, సో ఐ దగ్గర అయితే ఆ వీడియో ఇస్తాను, లేదా డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెళ్ళి చెక్ చేయొచ్చు. తర్వాత మీరు డౌన్లోడ్ చేస్తానే ఓపెన్ చేసుకోండి యాప్ అనేది. సో ఓపెన్ చేసుకున్న వెంటనే ఇక్కడ మనకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది. సో మనం ఏదైనా వీడియోస్ రికార్డ్ చేసినప్పుడు వీడియోస్ అన్నిటివి మనకి ఇక్కడ స్టోర్ అయితే అవుతూ ఉంటాయి. సో దీనికి మనం పర్మిషన్స్ అనేటివి అప్లై చేసుకోవాలి. సో మీడియా ఫైల్స్ పర్మిషన్స్ అనేవి, సో తర్వాత స్క్రీన్ షాట్స్ ఉన్నాయి, సో తర్వాత మనకి సెట్టింగ్స్ ఉన్నాయి. సో మెయిన్ గుర్తుపెట్టుకోండి, సెట్టింగ్స్లో మనం చేయాల్సిన కొన్ని ఆప్షన్స్ ఉంటాయి అన్నమాట. అండ్ ఇక్కడ మనకు రికార్డ్ ఆడియో ఉంటుంది. సో ఫస్ట్లో మనం చూసుకుంటే ఈ విధంగా అయితే ఉంటుంది రికార్డ్ ఆడియో అనేది. సో మీరు దీన్ని ఎనేబుల్ చేసుకోండి. సో తర్వాత మీరు చేసుకోవాల్సింది ఆడియో బిట్ రేట్ అనమాట. సో చాలామంది 320 kbps పెట్టుకుంటారు, అవసరం లేదు, 128 kbps మాత్రమే పెట్టుకోండి డిఫాల్ట్గానే. తర్వాత మీకు ఆడియో సోర్స్ ఉంటుంది. సో ఇక్కడ మనకు 4 టైప్స్ ఆడియో సోర్స్ ఉన్నాయి: మైక్, అన్ప్రొసెస్డ్ రా, వాయిస్ పర్ఫార్మెన్స్, ఇంటర్నల్ సౌండ్. ఇక్కడ మనకు 4 ఈ ఆప్షన్స్ అనేవి ఉంటాయి. సో ఇవి మనకు రేర్ మొబైల్స్లో మాత్రమే యూజ్ అవుతూ ఉంటాయి, కొన్ని మొబైల్స్లో మాత్రమే, మీరు చూడొచ్చు హై మొబైల్స్లో మాత్రమే యూజ్ అవుతూ ఉంటాయి. సో ఒకవేళ మీ దగ్గర లో మొబైల్ ఉన్నా, ఒకవేళ మీకు ఇలా కనపడదు గాయస్, సో ఈ 4 ఆప్షన్స్ రావు, పైన మీకు 2 ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఇలా మాత్రమే వస్తుంది. సో నేను ఇంకో ఫోన్లో స్క్రీన్ షాట్ తీసి పెట్టాను, ఇక్కడ మీరు ఇమేజ్ చూడొచ్చు గాయస్. సో పైన ఎలా ఉందో, సో ఇలా అయితే ఇమేజ్ అయితే ఉంటుంది సో కొన్ని మొబైల్స్లో. సో తర్వాత మీరు ఏం చేస్తారంటే జస్ట్ ఇక్కడ ఇంటర్నల్ ఆడియో పైన క్లిక్ చేసుకొని ఇక్కడ రికార్డ్ ఆడియో పైన ఎనేబుల్ చేసుకొని పెట్టుకోండి. సో దాని తర్వాత మీరు బ్యాక్ వీడియోలోకి వచ్చినట్లయితే ఇక్కడ మనకు బ్లూ కలర్లో వీడియో అనేది కనపడుతుంది కదా, సో దీనిపైన ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేస్తానే మనకు దీనికి వీడియోకి సంబంధించిన కొన్ని ఆప్షన్స్ అనేవి వస్తున్నాయి. సో ఫస్ట్ నేను డు నాట్ డిస్టర్బ్ మోడ్లో పెట్టేసుకుంటాను, ఒకవేళ కాల్స్ వచ్చినా కూడా మనకు రావు. సో తర్వాత నేను PUBG ఆల్రెడీ ఓపెన్ చేసి పెట్టుకున్నాను. సో తర్వాత ఏం చేస్తానంటే ఇక్కడ నుంచి నేను డెత్ మ్యాచ్ అయితే పెట్టుకున్నాను TTMలో. సో దాని తర్వాత ఇప్పుడు నేను వీడియో అనేది స్టార్ట్ చేస్తాను. ఇక్కడ నుంచి మనకు కొంచెం ఇన్ఫర్మేషన్ అడుగుతుంది, సో స్టార్ట్ చేయాలన్నా అనేది. సో మీరు ఏం చేస్తారంటే స్టార్ట్ నా పైన క్లిక్ చేసుకోండి, 3, 2, 1. సో ఓకే, మనకు ఇప్పుడు ఇంటర్నల్ ఆడియో అనేది రికార్డ్ అయితే అవుతుంది. సో యాక్చువల్లీ ఇప్పుడు నేను మాట్లాడుతున్నది వివో Y83 Pro బోయా మైక్తో అయితే మాట్లాడుతున్నాను గాయస్. సో ఒకవేళ నేను ఇప్పుడు మాట్లాడేది దీంట్లో అయినా రికార్డ్ అవుతూ ఉంటుంది. సో కంపల్సరీగా దీంట్లో రికార్డ్ అవుతుంది, ఇంటర్నల్ ఆడియో లేకపోతే, అది గుర్తుపెట్టుకోండి. సో తర్వాత ఇది మొత్తం కొంచెం సేపు ఆడినాక నేను మీకు ఈ వీడియో అనేది క్లిప్ అనేది చూపిస్తాను, అంటే ఇది హ్యాండ్ క్యామ్ వీడియోనే అనుకోండి. Inside my own world of make-believe, kids screaming in the cradles, profanities. I see the world through ice covered in ink and bleach. సో ఇక్కడ నుంచి నేను ఎండ్ అయితే చేస్తున్నాను గేమ్ని. సో ఇది మీరు స్వైప్ అయినా చేసేయచ్చు పైకి. దాని తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ స్టాప్ బటన్ కనపడుతుంది కదా, అండ్ ఇక్కడ చూడొచ్చు మీరు స్టాప్ బటన్, దీన్ని ప్రెస్ చేసుకోండి. ప్రెస్ చేసుకున్న వెంటనే
ఈ విధంగా అయితే మనకు కనపడుతూ ఉంటుంది. దీనిపైన క్లిక్ చేయండి అండ్ మీరు వాచ్ చేయొచ్చు వీడియో అనేది. ఇప్పుడు నాకు ఎలాంటి స్టక్ కూడా అయితే లేదు గైస్. Team match, let's go. The blue team has scored for the first time! Reloading! Cover me! నా వాయిస్ అనేది దీంట్లో అయితే రికార్డ్ కాలేదు గైస్. మీరు చూడొచ్చు ఇక్కడ ఎక్కడ కూడా నా వాయిస్ అనేది రికార్డ్ కాలేదు. సో చూసారు కదా గైస్. సో ఇది ఒక మంచి యాప్ అనే చెప్పుకోవచ్చు. సో కొంతమంది యూజర్స్కి సపోర్ట్ అయిన వాళ్ళకి ఇది మంచి యాప్.